నేను ఇవాళ ఛాలెంజ్ విసురుతున్న కేసీఆర్తో. నాకు ప్రత్యర్థి ఇంకెవడో కాదు, అభ్యర్థులు కాదు. నా ప్రత్యర్థి కేవలం కేసీఆర్ మాత్రమే. సర్వే సత్యనారాయణ వర్సెస్ కేసీఆర్ జరుగుతున్నది. ఇప్పుడు యావత్ ప్రపంచం, భారతదేశం కూడా చూస్తున్నది ఏమైతున్నది ఓరుగల్లు అన్నది. నేను ఇలా సవాల్ విసురుతున్న కేసీఆర్, నేను నిజంగా కూడా దోషినని తేలితే నువ్వు రాపించిన ఏ సర్వే నెంబర్లో ఏ భూములలో నేను మంది హెడప్ చేసి వాళ్ళని లాక్కొని వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి గుంజుకొని నేను చేసినట్టయితే, ఎందుకంటే ఇప్పటికీ నీకు సమయం ఉన్నది, ఇవాళ రేపటి వరకు కూడా నీకు సమయం ఉంటుంది. నువ్వు చెప్పొచ్చు, నీ చీఫ్ సెక్రటరీతో ఎంక్వైరీ చేపి, నీ జిల్లా కలెక్టరు రెవెన్యూ అఫీషియల్స్తో ఎంక్వైరీ చేపి, నీ పోలీస్ అధికారులతో ఎంక్వైరీ చేపి నిజంగా ఈ భూమి ఎవరిది, సర్వే సత్యనారాయణ ఆయన కొడుకు హడప్ చేసిండా, చేసినట్లయితే నిజంగా నేను దోషినని తేలితే ఎట్లా నేను గెలుస్తున్నా, నువ్వు నన్ను దోషి అని నిర్ధారణ చేయి, ఇద్దరం కూర్చుందాం, అధికారులను పెడదాం, డాక్యుమెంట్లు చూద్దాం. నేను తప్పు చేసినా అని తెలిస్తే నేను గెలిచిన తర్వాత కూడా ఇక ఓరుగల్లు బిడ్డలకు క్షమించమని కోరుతా, రాజీనామా చేసి మరీ వెళ్ళిపోతా.